మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత సొంత నియోజకవర్గం పాలకొల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆయనతో పోటీ పడి ఆయన్ని ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఉషారాణి గారు, ముందుగా మీకు కృతజ్ఞతలండి గెలిచినందుకు. అయితే చిరంజీవిపై పోటీ చేసే టైంలో, అంటే మీకు టికెట్ ఇచ్చే సమయంలో, అంటే ఒక మెగాస్టారు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక చరిష్మా ఉన్న నాయకుడు, అలాంటి నేతతో పోటీ అంటే జనరల్గా మిగతా వాళ్ళు భయపడి ఒక నార్మల్ క్యాండిడేట్ని పెట్టాలనుకుంటారు. కాంగ్రెస్లో కూడా అదే జరిగిందా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి పోటీ చేసినా కూడా ఒక మహిళ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక నమ్మకంతో నాకు ఇచ్చారండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి. సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి నేను గెలిచి కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కీర్తి ప్రతిష్టలు పొందానా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానా అనే డౌట్గా నాకు ఒక మంచి ప్రజాదరణ లభించిందండి చిరంజీవి గారి మీద గెలవడం వల్ల. మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా మంచి గౌరవం లభించింది. ఎంతోమంది ఫోన్లో నాకు బ్లెస్సింగ్స్ చెప్తున్నారు, గ్రీటింగ్స్ చెప్తున్నారు, విషెస్ తెలియచేస్తున్నారు. అభినందనలతో మీరు గెలవడం చాలా మంచిగా, చాలా బాగుందండి, చిరంజీవి గారి మీద ఎలా గెలిచారు అని. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే చిరంజీవి మీద పోటీ చేయాలనే విషయం ముందుగానే పార్టీ నిర్ణయించిందా, లేదా మిమ్మల్ని నిర్ణయించిన తర్వాత చిరంజీవి అక్కడ పోటీ చేస్తున్నారని తెలిసిందా? నన్ను నిర్ణయించిన తర్వాతనే చిరంజీవి గారు పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేశారు. కానీ పత్రికల ద్వారా ఒక 2 నెలల ముందుగానే ఊహించారండి. పార్టీ లీడర్స్ కూడా చిరంజీవి గారి మీద మీకు పోటీ చేయడానికి అభ్యంతరమా, చిరంజీవి గారు అయినా కూడా మీరు పోటీ చేస్తే గెలుస్తారా, పర్వాలేదా అని అడిగారు. తప్పకుండా గెలుస్తానండి అని చెప్పాను. సో అది నమ్మి ఒక మహిళ మీద ఉన్న గౌరవం నిలబెట్టారు, మహిళలకి చాలా లబ్ధి చేకూర్చారు, మహిళలకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా చేశారు అనే గౌరవం, ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉందండి రాజశేఖర రెడ్డి గారి మీద. అది చాలా సంతోషించాల్సిన విషయం. మహిళలకు ఇంకా గౌరవం పెరిగింది దీని ద్వారా. అంటే మీరు నార్మల్గానే అక్కడ అభ్యర్థి క్యాండిడేట్ లాగా మీరు ఎదిగారా పార్టీలో, లేదా చిరంజీవి కోసం మిమ్మల్ని అక్కడ అభ్యర్థిగా పెట్టారా? 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాను నేనండి. మున్సిపల్ చైర్పర్సన్గా కూడా 1995లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని కృషి చేశారండి. అదే నమ్మకంతో నేను దిగాను, తప్పకుండా గెలుస్తాను అని చెప్పాను. సో నేను పోటీ చేయాలి అనుకున్నప్పుడు అటువైపు నుంచి ఎవరు పోటీ చేస్తారు అని నేను భయపడలేదు. నా మీద నాకే నమ్మకం, పార్టీ కార్యకర్తల మీద నమ్మకం, మన రాజశేఖర రెడ్డి గారి పథకాల మీద నమ్మకం నన్ను గెలిపిస్తాయి అని చెప్పి ఒక మంచి నమ్మకంతో నేనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే మీరు రాజకీయాల్లో 10 ఏళ్ళ నుంచి ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు మీద కావచ్చు, వైఎస్ మీద కావచ్చు, ఇట్లా పోటీ చేసే వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారని తెలిసిన విషయమే. డమ్మీ క్యాండిడేట్ కింద కూడా వాళ్ళని చూస్తుంటారు. ఒక చిరంజీవి మీద పోటీ చేసేటప్పుడు కూడా మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటి? అంటే మీరు కూడా పార్టీ ఎవరినో ఒకరు ఉంచాలి కనుక మిమ్మల్ని ఉంచింది అనుకున్నారా, లేదా ఖచ్చితంగా ఆ స్థానం కాంగ్రెస్ గెలవడానికి మిమ్మల్ని ఉంచింది అనుకుంటున్నారు? డమ్మీ క్యాండిడేట్ని ఉంచాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదండి. రాజశేఖర రెడ్డి గారు పథకాలు ప్రజల్లో ఎంత ఆదరణ పొందినాయి అంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే నమ్మకంతోనే రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చారు తప్ప, చిరంజీవి మీద ఎవరైతే ఉందిలే ఓడిపోయినా పర్వాలేదని మాత్రం అభిప్రాయంతో వారు ఇవ్వలేదు. నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పి ప్రెస్టీజ్గా తీసుకుని నేను గెలుస్తానని చెప్పి ఆయనకి మాటిచ్చి నేను తీసుకున్నానండి. మీరు పోటీ చేసే సమయానికి తెలుసా మీకు అక్కడ నుంచి చిరంజీవి? ఊహించానండి. అంటే పార్టీ కూడా ఆ రకంగా ప్రిపేర్ కమ్మని చెప్పిందా మీకు? ఒకవేళ చిరంజీవి చేసినా, ఎవరు పోటీ చేసినా సరే మనం గెలవాలి అనే ప్రయత్నంతోనే మనం పోటీ చేస్తాము. సో ఎవరైనా సరే అభ్యంతరం లేదని చెప్పానండి. సో మీకేమనిపించింది? అంటే మీరు ఎదుర్కోబోయే వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రజల్లో ఎంతో చరిష్మా ఉన్న లీడ్, ఒక సినిమా స్టార్, ఆయనను మీరు ఢీకొట్టినారు. మీరు గెలవటం, ఆయన పక్కన ఇద్దరు కలిసి విడివిడిగా మీరు ప్రచారం చేసేటప్పుడు ప్రజలకు ఆయనకు ఎక్కువ ఆదరణ ఉంటుంది అని, ఇలాంటి భయాలు ఏమన్నా మీకు కలిగాయి?
నా కాన్సన్ట్రేషన్ అంతా ఎలా గెలవాలి. సో ప్రజల్లోకి వెళ్ళి మనం వేరే వాళ్ళని విమర్శించకూడదు. సో మన పార్టీ నుంచి మనం ఏం చేస్తామని చెప్పడం అలా చెప్పాను తప్ప నేను ఎక్కువగా విమర్శించడం అనేది జరగలేదు. కానీ చిరంజీవి గారు గొప్ప హీరో, అది నేను కూడా ఒప్పుకుంటాను. 30 సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి మెగాస్టార్గా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం పాలకొల్లు పట్టణ నియోజకవర్గ ప్రజలు మాత్రం రియల్ హీరో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తప్పకుండా గెలుస్తానని అనిపించింది. అలాగే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఆయన ఒక మంచి డాక్టర్, మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ అండి ఆయన. సో అయినా కూడా ఒక పోటీతత్వం ఉండాలి ప్రతి వ్యక్తిలో కూడా. గెలుపు అనే దాంతోనే గెలవాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కూడా ఏ పనైనా చేస్తే సాధించలేదంటే ఏమీ లేదు అని నేను నిరూపించాను అనుకుంటున్నానండి. అంటే పోటీ ముఖ్యంగా ఇమేజ్ విషయంలో మీకేం ఇబ్బంది రాలేదా? మిమ్మల్ని గుర్తుపట్టే వారి కంటే చిరంజీవిని గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అభిమానులు ఉంటారు. సినిమాలు వేరు, రాజకీయం వేరండి. రాజకీయాలు అంటే స్థానికంగా ఉండే వాళ్ళని, ఎక్కువగా మనకు అందుబాటులో ఉండే వాళ్ళని, నిత్యం మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళని ప్రజలు ఎక్కువ ఇష్టం పడతారు. సో అలాగనే వారు పెద్ద అయినా అందుబాటులో ఉండకపోవచ్చు. హుషారని అయితే మనకు దగ్గరలో ఉంటారు. 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా నాయకుల్ని కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆవిడకి వేద్దాము అనే ఒక మంచి అభిప్రాయం ఉంది. సో సినీ గ్లామరే. నేను కూడా సినిమాలు చూస్తాను. నాకు కూడా ఆయన నటన చాలా ఇష్టం. అలాగని చెప్పి ప్రజలు వారు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని కోరుకుంటారని చెప్పి నేను విన్నానండి ప్రచారంలో. ఇప్పుడు చిన్న బ్రేక్